లోకానికి నీకు ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, లోక సంబంధమైన ఆశలకు నీకు ఉన్న బంధం ఏదైతే ఉందో, ఆ బంధాన్ని తెగగొట్టేదే దేవుని వాక్యం. అదాన్ని తెప్పేవాడే దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని ఏం చేయాలట? అలా లోకంలో ఉన్నటువంటి ఆశను బట్టి, కోరికను బట్టి, లోకం యొక్క సారమును అనుభవిస్తూ బ్రతుకుతున్నటువంటి వారిని దేవుని వాక్యములతో గొడ్డలతో నరికి వేరు చేసి వాటిని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చదవన్నమాట. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రమునకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టి నీవు నాకు నిర్ణయించు స్థలములకు సముద్రము మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడినట్లు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందువు. ఇందులో వచ్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చదము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మానవులను నరికి వాటిని చెవ్వి వాటిని చెరిగి ఈ మానవులను లెబనోను పర్వత ప్రాంతాల నుండి కిందకు తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకుని రావాలట? ఇశ్రాయేలు దేశానికి, తూరు సీదోనుల ప్రాంతానికి మధ్యలో ఏముంది అంటే మధ్యధరా సముద్రం అనేటువంటి ఒకటి ఉంది. ఇప్పుడు సముద్రము అవతలేమో మందిరం కట్టబడుతుంది, సముద్రము యువతలేమో దేవదారు ప్రాణులు, సర్వ ప్రాణులు ఉన్నాయి. ఇప్పుడు యువతలో ఉన్న ఈ యొక్క ఈ ప్రాణులు అవతల ఉన్న మందిరము దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ప్రాణులన్నిటిని కూడా నరికి వాటిని చివి వాటిని ప్రక్క ప్రక్కన పెట్టి వాటిని ఏం చేయాలట? వాటిని ఏం చేయాలి? తెప్పలుగా కట్టాలి. తెప్పలుగా ఒక మొత్తుకు ఇంకొక మొత్తుకు ఇంకొక మొత్తుకు ఇంకొక మొత్తుకు ఇంకొక మొత్తుకు ఇంకొక మొత్తుకు ఏం చేయాలంటే మొత్తుకు మధ్యలో మంచి దొరం తీసుకొని వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు నరకబడ్డటువంటి వాళ్ళు, మూర్ఖులకి ధర్మవారి నుండి వేరై రక్షణ పొందుకున్నటువంటి వారంతా కూడా లోకానికి వేరుగా ఉండొచ్చు, లోకముతో కలవకుండా ఉండొచ్చు, కానీ సంఘములో మాత్రం మీరు ఎలా ఉండాలో తెలుసా? తెప్పలుగా కట్టబడిన వ్యక్తులుగా ఉండాలా. ఒకరితో ఒకరికి సహవాసం ఉండాలా, ఒకరితో ఒకరికి సంబంధం ఉండాలా, ఒకరితో ఒకరికి సమాధానం ఉండాలా.